ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మీలో చాలామంది ట్రినిటీ గురించి తెలిసే ఉంటుంది. చాలామంది దీని గురించి కొన్ని టైప్ ఆఫ్ డిబేట్స్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా కొంతమంది ఈ ట్రినిటీ నిజం అంటారు అండ్ కొంతమంది అబద్ధం అంటారు. అసలు ట్రినిటీయే లేదని చాలామంది వాదిస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఏంటి అంటే ట్రినిటీ గురించి అసలు నిజంగా ఉందా లేదా అనేది పాయింట్ కాదు, కానీ మీలో ఎంతమంది తెలుసు సాతానుకు కూడా ట్రినిటీ ఉంది. సాతాను కూడా సేమ్ గాడ్ని కాపీ కొట్టి వాడు కూడా ఒక ట్రినిటీని చేసుకున్నాడు. అదేంటి మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో 2 వరకు చూడండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి నచ్చి బ్లెస్సింగ్గా ఉంటే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే చర్చ్ మెంబర్స్ కానీ షేర్ చేయండి. సో దానివల్ల మీరే కాకుండా వాళ్ళు కూడా బ్లెస్సింగ్ పొందుకుంటారు. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్లీ ఏంటి అంటే ట్రినిటీ గురించి ఎవరికైతే తెలీదో సో వాళ్ళు ఇక్కడి నుంచి కంప్లీట్గా కంటిన్యూ చేయండి. ఎవరికైతే ఆల్రెడీ ట్రినిటీ గురించి తెలుసో వాళ్ళ టైం నేనైతే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. కాబట్టి మీరు ఇక్కడ మీకు టైం స్టాంప్ కనిపిస్తుంది కదా, ఈ వీడియోని ఆ డ్యూరేషన్ దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోండి. సో దట్ మీకు ట్రినిటీ మీద ఐడియా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఎవరికైతే ట్రినిటీ మీద ఐడియా ఉండదో వాళ్ళు ఇక్కడి నుంచి చూడండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ ట్రినిటీ ఏదైతే ఉందో దీంట్లో 3 వ్యక్తులు, 3 నేమ్స్ కనిపిస్తాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అంటే ఏంటి అంటే యెహోవా. పాత నిబంధన గ్రంథం మొత్తం చూస్తే యెహోవా గురించి ఉంటుంది. ఆయన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు అని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో ఫస్ట్ 4 బుక్స్లో చూస్తే జీసస్ కనిపిస్తారు. అండ్ అంతేకాకుండా అదే జీసస్ హోలీ స్పిరిట్ మనకి గిఫ్ట్గా ఇస్తారు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. క్లియర్ కదా? సో ఈ 3 నేమ్స్ ఉన్నాయి కదా, ఈ 3 నేమ్స్ బైబిల్లో గాడ్గా మనకి రిప్రజెంట్ చేస్తాయి. బట్ చాలామంది దీన్ని తీసుకొని కొన్ని డినామినేషన్స్ కానీ లేకపోతే కొన్ని సంఘాల వాళ్ళు కానీ గొడవలు పడుతూ ఉంటారు, కాంట్రవర్సీస్ అవుతూ ఉంటాయి. బట్ వీఆర్ నాట్ ఆన్ దేర్. సో మనకి ఇక్కడ ఏంటంటే మనం హోలీ ట్రినిటీ గురించి మాట్లాడుకోవట్లేదు. అంటే ఇదేదైతే దేవుని త్రిత్వం ఉందో దీని గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ సాతాను యొక్క త్రిత్వం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. సాతానికి కూడా త్రిత్వం ఉంది. దట్ మీన్స్ సాతాన్ అసలు వాడి పని ఏంటంటే దేవుడు ఏదైతే చేశాడో దాన్ని చెడగొట్టడం అండ్ దాన్ని కాపీ కొట్టడం. సింప్లీ చెప్పాలంటే కొన్నిసార్లు మనకి థాట్స్ వస్తూ ఉంటాయి, లైక్ ఇది దేవుడిచ్చాడా లేకపోతే సాతాన్ ఇచ్చిందా అనే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. దట్ మీన్స్ సాతాన్కి దేవుని కాపీ కొట్టే పవర్ ఉంటుంది. కాబట్టి వీడి పని ఏంటంటే ఆయన చేసే ప్రతి పనిని వీడు చెడగొట్టడం అండ్ అంతేకాకుండా దాన్ని కాపీ పేస్ట్ చేయడం. ఇక్కడ సింపుల్గా చూస్తే సాతాన్ ట్రినిటీ అంటే ఏంటి అంటే సాతాను ఎలా అయితే మన దేవుడు త్రిత్వాన్ని మనకి సూచిస్తున్నాడో లేకపోతే త్రిత్వం మనకి చెప్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అలానే ఈ సాతాన్ ట్రినిటీ లైక్ ఏంటంటే ఈ సాతాన్ త్రిత్వంలో కూడా 3 వ్యక్తులు మనకి బలంగా కనబడతారు. సో ఈ 3 వ్యక్తులకి పవర్స్ ఉంటాయి. ఈ 3 వ్యక్తులు రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో వారు మండుతున్న అగ్నిగుండంలోకి పడవేయబడతారు. సో ఎలాగో తెలుసుకుందాం. అందులో మొదటి వ్యక్తి పేరు ఘట సర్పం. దట్ మీన్స్ ఏ డ్రాగన్. ఒకసారి నేను బైబిలికల్లీ చూపించాలి అంటే ఈ వర్స్ ఓపెన్ చేయండి. రెవల్యూషన్ 13 చాప్టర్ 2nd వర్స్లో చూస్తే ద బీస్ట్ ఐ సా రిసెంబుల్డ్ ఏ లియోపర్డ్ బట్ హ్యాడ్ ఫీట్ లైక్ దోస్ ఆఫ్ ఎ బియర్ అండ్ ఎ మౌత్ లైక్ దట్ ఆఫ్ ఎ లయన్. ద డ్రాగన్ గేవ్ ద బీస్ట్ హిస్ పవర్ అండ్ హిస్ థ్రోన్ అండ్ గ్రేట్ అథారిటీ. అసలు సాతాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? హెవెన్లోంచి, పరలోకం నుంచి ఈ భూమి మీదకి త్రోసి వేయబడ్డాడు కదా. అసలు వాడి మెయిన్ ఎయిమ్ ఏంటి? దేవునిలాగా వీడు దేవుడు అయిపోవాలి, లేదా దేవునికి వర్షిప్ చేస్తున్నారు కదా, నేను ఒక వర్షిప్పర్ అయ్యుండి ఒకవేళ నన్నే వీళ్ళందరూ వర్షిప్ చేస్తే నా చైర్ దేవుడి పైన వేసుకుందామని వీడి ప్లాన్. సింప్లీ ఒకవేళ పరలోకంలో ఈ వర్షిప్పర్ లేకపోతే దేవుడికి ఎవరు వర్షిప్ చేసుకోలేరు కదా, ఎవరు వర్షిప్ చేయలేరు కదా అని ఒక ప్లాన్. ఈ లూసిఫర్ లేకపోతే దేవుడికి వర్షిప్ జరగదు అనుకున్నాడు. కానీ సింప్లీ చెప్పాలంటే మనం ఈ లోకంలో దేవునికి వర్షిప్ చేస్తున్నాం. అంటే ఆ సాతానికి ఇచ్చిన హై అథారిటీ ప్లేస్ని మనం పొందుకున్నాం. అసలు తండ్రి అయిన దేవుని చూస్తే ఆయన మనకి శక్తినిస్తాడు, ఆయన మనకి బలాన్ని ఇస్తాడు, ఆయన మనకి కొన్ని కైండ్ ఆఫ్ అథారిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈ ఘట సర్పం కూడా ఈ వర్స్ ప్రకారం ఏం చేస్తుందో చూడండి. ఆ ఘట సర్పం ఏదైతే ఉందో ఆ బీస్ట్కి పవర్ని, థ్రోన్ని, పవర్ అంటే శక్తిని, థ్రోన్ అంటే సింహాసనాన్ని, గ్రేట్ అథారిటీ ఒక రైట్ని ఇస్తుంది. సో అలానే మన దేవుడు కూడా మనకి ఒక అథారిటీని ఇచ్చాడు.
అండ్ అంతేకాకుండా మనకి థ్రోన్స్ సిద్ధపడ్డాయి పరలోకంలో. అండ్ అంతేకాకుండా మనకి పవర్ కూడా ఆయన దగ్గర నుంచి వస్తుంది. సో వాడు ఇక్కడి నుంచి బీస్ట్కి అంటే సింప్లీ ఆ డ్రాగన్కి కాపీ కొట్టాడనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫేక్ సన్. జీసస్ ఎలా అయితే ఉన్నారో అలానే ఈ సాతాన్లో కూడా ఒక ఫేక్ సన్ ఉన్నాడనమాట. ఎవరో తెలుసా? హీ ఈజ్ నథింగ్ బట్ యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ గురించి మీ అందరికీ తెలిసిందే. సో ఒకవేళ మీకు తెలియకపోతే కనుక నేను దాని గురించి కూడా ఒక సెపరేటెడ్ వీడియో చేస్తాను. బట్ ఇక్కడ చూసుకుంటే యాంటీ క్రైస్ట్ అంటే ఏంటి అంటే సింపుల్లీ నేను నార్మల్గా చెప్పాలంటే ఈ యాంటీ క్రైస్ట్ అనేటోడు ర్యాప్చర్ అయిపోయిన తర్వాత అంటే సంఘం ఎత్తబడిన తర్వాత 7 years ట్రిబులేషన్లో ఈ 7 years కూడా ఆ యాంటీ క్రైస్ట్ ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. ఒకటే కరెన్సీ ఉంటుంది, ఒకటే గవర్నెన్స్ ఉంటుంది, కంప్లీట్లీ ఒక్కదాని మీదే రూలింగ్ ఉంటుంది. అండ్ ఆ రూల్ ఎవరు చేస్తారు తెలుసా? ఇట్స్ యాంటీ క్రైస్ట్. 3.5 years వరకు చాలా బాగా చేస్తాడు. లైక్ దేవుడే వచ్చి పరిపాలిస్తున్నాడేమో అనే భ్రమలు బ్రతుకుతారు. వన్స్ ఆ 3.5 years అయిపోయిన తర్వాత ద గ్రేట్ ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. సింప్లీ ఆ 3.5 years ఇక్కడ బ్రతికేటోళ్ళకి నరకమే అనుకోండి. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో చూస్తే మనకి ఇందాక చదవాం కదా, ఒక బీస్ట్ ఆఫ్ ద సీ వస్తుంది, దానికి అథారిటీ ఇవ్వబడుతుంది, దానికి ఒక థ్రోన్ ఇవ్వబడుతుంది అండ్ పవర్ ఇవ్వబడుతుంది. ఆ బీస్ట్ ఆఫ్ ద సీ ఎవరో తెలుసా? ఇట్స్ నథింగ్ బట్ యాంటీ క్రైస్ట్. ఇక్కడ చూస్తే ఈ యాంటీ క్రైస్ట్ అనేటాడు ఒక లీడర్లో వస్తాడు. తనే ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. తన అండర్లోనే ప్రతి పని జరుగుతుంది. తను వచ్చిన తర్వాత 666 ఏదైతే నెంబర్ ఉందో మార్క్ ఆఫ్ ద బీస్ట్ కంప్లీట్గా యాక్టివేట్ అవుతుంది. ఆ 666 ముద్ర ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ లోకంలో బ్రతికే హక్కు లేదు. చాలా అంటే చాలా ట్రిబులేషన్, దట్ మీన్స్ చాలా శ్రమని వారు అనుభవిస్తారు. సో ఇలా ఈ యాంటీ క్రైస్ట్ 3.5 years అండ్ 3.5 years కంప్లీట్లీ 7 years ట్రిబులేషన్లో అయితే ఉంటాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. ఎస్, బైబిల్ దీని గురించి చెప్తుంది. ఎండ్ టైమ్స్లో అబద్ధ ప్రవక్తలు చాలామంది వస్తారు అని. ఈజ్ నథింగ్ బట్ సాతాన్ ట్రిక్ అనమాట. సింప్లీ చెప్పాలంటే ఈ అబద్ధ ప్రవక్తల పని ఏంటంటే దేవుడు మాకు ఇది చేశాడు లేదా దేవుడు మీకు ఇది చేయబోతున్నాడు అని అబద్ధంగా బోధించడాన్ని లేదా ప్రొఫెసెస్ ఇవ్వడాన్ని అబద్ధ ప్రవక్త అంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తాం మనం. ఈ ఎండ్ కాలంలో అబద్ధ ప్రవక్తలు చాలామంది వస్తారు. వాళ్ళు మీ ముందు వచ్చి కొన్ని కార్యాలు చేస్తారు, కొన్ని మిరాకిల్స్ చేస్తారు. ఆ మిరాకిల్స్ చూసి చాలామంది నమ్ముతారంట వాటిని. మన బైబిల్లో చూస్తే ఆది సంఘంలో అపోస్తల్స్ ఉన్నారు కదా, వీళ్ళు కొన్ని కార్యాలు చేశారు, కొన్ని మిరాకిల్స్ చేశారు. ఎలా చేశారు ఈ మిరాకిల్స్ అంటే పరిశుద్ధాత్మని హెల్ప్తో ఈ మిరాకిల్స్ చేయడం జరిగింది. సో ఇలాంటివి ఈ ఫాల్స్ ప్రాఫిట్ ఏం చేస్తాడంటే విత్ యూజింగ్ ది సాతాన్ పవర్స్, సాతాన్ యొక్క శక్తిని వాడుకొని ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ ఏం చేస్తారు తెలుసా? ఈ లోకంలో వారు మిరాకిల్స్ చేస్తారు. సో వీళ్ళ పని ఏంటంటే ఈ పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచడం, పరిశుద్ధాత్ముడికి ఇష్టం లేని కార్యాలు పీపుల్ అంటే మనుషుల చేత చేయించడం. ఇదే వీళ్ళ పని. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా? ఈ యాంటీ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ యాంటీ క్రైస్ట్ రూల్ చేయడానికి ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ ఎవరైతే ఉన్నారో చాలా హెల్ప్ చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు మిరాకిల్స్ చేస్తారు కదా, ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ అనేవాళ్ళు మిరాకిల్స్ చేస్తారు. ఎప్పుడైతే మిరాకిల్స్ చేశారో మనుషులందరూ ఏంటి వాటినే నమ్ముతారు కదా. ఇప్పుడు మిరాకిల్స్ జరుగుతున్నాయంటే వావ్ మిరాకిల్స్ జరుగుతున్నాయని అందరూ నమ్ముతారు. సో అలానే ఈ మిరాకిల్స్ యూజ్ చేసి ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ ఏం చేస్తారంటే యాంటీ క్రైస్ట్ వైపు తిప్పుతారు. ఇట్స్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్, అంతే కదా. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడి పని ఏంటి అంటే మనల్ని జీసస్ని జతపరచడం. సో అలానే ఇక్కడ కూడా సేమ్ యాంటీ క్రైస్ట్ని ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో వాళ్ళని యాంటీ క్రైస్ట్ వైపు తిప్పడం. సో చూసారుగా డెవిల్ ట్రినిటీ, దట్ నథింగ్ బట్ సాతాన్ ట్రినిటీ. దేవుని త్రిత్వం చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బట్ ఈ డెవిల్ ట్రినిటీ చూస్తే ఘట సర్పం, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. సో చూసారు కదా, సాతాన్ పనే అదబ్బా. ఎవరైతే దేవుని నమ్మి దేవుడికి వాళ్ళ జీవితాన్ని ఇస్తారో ఆ జీవితాన్ని వీడు దొబ్బేయాలనేదే ప్లాన్. సో అలానే దేవుడు చేసే ప్రతి దాన్ని వీడు కాపీ కొడతాడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీకు ఏదైనా థాట్స్ వచ్చినా ఆర్ మీకు ఏదైనా ఐడియాస్ వచ్చినా అది వెంటనే నమ్మొద్దు. అది సాతానా లేకపోతే దేవుడి ద్వారా వచ్చిందా లేకపోతే సాతాన్ ద్వారా వచ్చిందా అనేది ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. గిద్యోని ఎలా అయితే దేవుడిని కన్ఫర్మేషన్స్ అడుగుతాడో మీరు కూడా మీ జీవితంలో ఏదైనా ఐడియా వచ్చినా ఆర్ థాట్ వచ్చినా కన్ఫర్మ్గా మీరు దేవుడి నుంచి కన్ఫర్మేషన్ తీసుకోండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో నేను మొత్తం చెప్పాను కదా, ఇక్కడ నీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, మరి అదేంటి ఇప్పుడు మరి లాస్ట్కి ఎవరు విన్ అవుతారు అని. రెవల్యూషన్లో ప్రకటన గ్రంథంలో క్లియర్గా రాశాడు దేవుడు. ఏమన్నా తెలుసా? లాస్ట్లో ఈ కంప్లీట్ వరల్డ్ ఎండింగ్లో
ఈ సాతన్ అండ్ వాడి అనుచరులు ఈజ్ నథింగ్ బట్ ట్రినిటీ. అండ్ ఈ ట్రినిటీని బిలీవ్ చేసేవాళ్ళు అండ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ 666 ఎవరైతే వారి ఫోర్ హెడ్ మీద వేయించుకుంటారో లేకపోతే హ్యాండ్లో వేయించుకుంటారో వాళ్ళు మండే అగ్నిగుండంలోకి పడవేయబడతారు. సో డోంట్ వరీ, మన పని ఏంటంటే దేవుడిని మాత్రం వర్షిప్ చేయాలి, సాతానిక్ ట్రినిటీని మనం వర్షిప్ చేయకూడదు అండ్ ఫాలో అవ్వకూడదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 90% మెంబర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఏంటబ్బా అని నేను ఎగ్జామిన్ చేస్తే చాలామంది ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ ఎట్లా చేయాలి లేదంటే లైక్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు. సింప్లీ నేను మీకు 5 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో చూస్తున్నారు కదా, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేసి బెల్ ఐకాన్ మీకు ఇక్కడ యానిమేషన్ కనిపిస్తుంది కదా, సేమ్ అలా అయితే క్లిక్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ మెంబర్స్ ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. ప్రైజ్ ద లార్డ్.